అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో మృత్యుదేవత అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒక పల్లెలో ముగ్గురు దొంగలు ఉండేవారు. దగ్గరగా ఉన్న ఒక కొండలోయలో వాళ్ళు దాక్కుని ఆ దారిని పోయే బాటసారులపైన పడి రోజు దోచుకుంటూ ఉండేవాళ్ళు. ఒకనాడు వాళ్ళ లోయలో పొంచి ఉండగా కొండ నుంచి పరిగెత్తుకుంటూ ఒక సన్యాసి కనపడ్డాడు. వాళ్ళ సన్యాసిని ఏ పెదపులో తరుముకు వస్తుందని అనుకున్నారు. తాము దాక్కుని ఉన్న పొదలోంచి బయటకు వచ్చి సన్యాసిని అడ్డగించి, ఎందుకయ్యా ఇలా పారిపోతున్నావు అని అడిగారు. అప్పుడు ఆ సన్యాసి గజగజ వణుకుతూ, ఆ కొండలో ఒక గుహ ఉంది, తపస్సు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ గుహలోకి వెళితే నాకు మృత్యుదేవత కనిపించింది. ఇంకొక క్షణం నిలబడినా అది నన్ను చంపేస్తుందని భయమేసి పారిపోతున్నాను, నన్ను ఆపకండి అన్నాడు. ఆ మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపడి, ఏమిటి మృత్యుదేవత, ఇంతకాలం నుంచి దొంగతనాలు చేస్తున్నాము, దోచుకుంటున్నాము, ఈ కొండ ప్రక్కన ఎంతోమంది బాటసారుల బుర్రలు పగలకొట్టి వాళ్ళ డబ్బు డస్కం లాక్కుంటూ ఉన్నాము, మాకెప్పుడూ కనపడలేదే ఆ మృత్యుదేవత, ఏది ఎక్కడుందో వచ్చి చూపించు అన్నారు. ఆయన రానంటే వెనక వాళ్ళు ఆయన బలవంతం పెట్టారు. ఇక తప్పదనుకుని సన్యాసి వాళ్ళని గుహలోనికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ గుహలో కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎదురుగుండా పెద్ద ధనరాశి ఒకటి కనపడింది. అందులో ఉన్న బంగారం వెండి దగదగా మెరిసిపోతూ కళ్ళు మిరుమిట్లు కొలిపినాయి. వాటి కాంతికి గుహలో చీకటి లేకుండా పోయి గ్యాస్ లైట్లు పెట్టినట్లుంది. దొంగల ముగ్గురు ఆ రాశి చూస్తూ నిలబడిపోయి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్న ధనరాశి నిజమైందేనా, మాయ కాదు కదా, మనం కలకంఠం లేదు కదా, మన జీవితంలో ఎన్నడైనా ఇంత పెద్ద ధనరాశి ఒక్క చోట పోగుపడి ఉండటం చూసి ఎరుగుదమా, ఆహా ఎంత అదృష్టం, భాగ్యం అంటే నిజంగా మనదే భాగ్యం అని వాళ్ళు అలా నిలబడిపోయి చూస్తుంటే సన్యాసి, అన్నలారా చూశారు కదా ఈ ధనరాశిని, ఇదే మనుషుల పాలిట మృత్యుదేవత, ఇంక ఇక్కడ ఒక్క నిమిషమైనా ఆగకండి, చంపేస్తుంది, నేను పోతున్నాను, మీరు కూడా పారిపోండి అని చెప్పి అక్కడ నిలబడక తుర్రుమన్నాడు. ఏది కావలిస్తే అది ఇచ్చే ఈ ధనలక్ష్మిని మృత్యుదేవత అంటాడేమిటి సన్యాసి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాడి మాటలకేమిలే పిచ్చివాడు అనుకుంటూ ఆ సొమ్మును పంచుకుందామని వాళ్ళు లెక్కలు పెట్టడం మొదలెట్టారు. లెక్క పెట్టడానికి 100, 1000, లక్షలు, కోట్లు, అది ఆర్ధానాలు ఉన్నాయి. ఆ రాశిలో ఎంతసేపు లెక్క పెట్టినా తరగట్లేదే రాశి. వాళ్ళకి చేతులు నొప్పి పుట్టాయి, ఆయాసం వచ్చింది, ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళల్లో ఒకడు, నేను పల్లెలోకి వెళ్ళి భోజనం చేసి మీకు భోజనం తెస్తాను, నేను వచ్చేదాకా మీరిద్దరూ ఈ రాశిని కాపలా కాస్తూ ఉండండి, తర్వాత ముగ్గురం పంచుకుందాం అన్నాడు. ఆ మిగతా ఇద్దరు సరే అని వాడిని పళ్ళకి పంపారు. పళ్ళకి పోతూ దారిలో వాడు ఇలా అనుకున్నాడు, వీళ్ళిద్దరూ ఎంత మూర్ఖులు, తమకు నిజంగా నేను అన్నం మోసుకురావడానికి వెళ్తున్నాను అనుకున్నారు, అంతేకాని ఈ ధనం అంతా నేను ఒక్కడనే దక్కించుకోవడానికో మంచి ఉపాయం ఆలోచించుకోవడానికి వెళ్తున్నానని ఈ తెలుగు తక్కువ నాగమ్మలకి తెలియదు. తెలివి లేకుండా డబ్బులో వంతు మాత్రం కావాలట, 3 వంతులు వేస్తారట, నాకొక్క వంతట, చూద్దాం, ఒక్క నాణ్యమైనా వీళ్ళకి దక్కనివ్వనంత నేనే పుచ్చుకుంటాను అని అనుకుని తన ప్రయత్నం సఫలమై ఆ సొమ్మంతా తనకు చిక్కడానికి తానేమి చేయాలో ఆలోచించుకుంటూ పల్లెకపోయాడు. వాడు గుహ వదిలి వెళ్ళిన తర్వాత మిగతా ఇద్దరిలో ఒకడు రెండో వాడితో, ఒరే అబ్బి, చూసావా వీడి తెలివి, తను తిరిగి వచ్చేదాకా మనం కాపలా కాయాలట, తాను వచ్చి మనతో ఈ సొమ్ము పంచుకుంటాడట, మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిపోతుందన్న సంగతి నీకు తెలిసిందే కదా, మనం వీడికి వాటా ఇవ్వకూడదు అన్నాడు. ఆ మాట విని రెండోవాడు, ఇవ్వకూడదనే నేను అనుకుంటున్నాను, కానీ వీణ్ణి వదిలించుకోవడం ఎలాగా అని అడిగాడు. దానికేముంది,
వాడు తిరిగి వచ్చే వేళకి మనమిద్దరం గుహద్వారం దగ్గరకు దాక్కుని ఉండి వాడు లోపల అడుగు పెట్టడం తొడవుగా మన దుడ్డుకర్రతో మోది చంపేస్తే సరి, శని విరగడైపోతుంది అని సలహా చెప్పాడు. అందుకు రెండోవాడు ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ తమ బడతలతో గుహద్వారం దగ్గర కాచుకుని కూర్చున్నారు. కొంతసేపటికి పల్లెకి వెళ్ళినవాడు భోజన పదార్థాలతో తిరిగి వచ్చాడు. వాడు గుహలో అడుగుపెట్టి పెట్టడంతోనే అక్కడ పొంచి ఉన్న మిగతా ఇద్దరు తమ దుడ్డు కర్రలతో వాడి తల పగలగొట్టి చంపేశారు. ఇలా వాడ ధనరాశికి బలి అయ్యాక వాళ్ళిద్దరూ తమ ఒంటి మీద పడ్డ రక్తాన్ని కడుక్కుని వాడు తెచ్చిన భక్ష్యాలను గుహలోకి తీసుకుపోయి ఆ ధనరాశి కేసు చూస్తూ ఈ డబ్బంతా మనదే కదా అని లొట్టలు వేసుకుంటూ ఆ భక్ష్యాలు తిన్నారు. తిని ఇని నీళ్లు తాగారు. వెంటనే వాళ్ళకి వికారం వచ్చి కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్లుగా బాధ పెట్టింది. మరి కాసేపటికి ఆ బాధ ఎక్కువై తాము తిన్న అన్నంలో విషం ఉందన్న సంగతి వాళ్ళకి బోధపడింది. అప్పుడు వాళ్ళల్లో ఒకడు రెండో వాడితో, చూసావట్రా అబ్బి, ఈ దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడో, మనకిద్దరికి ఇలాగ విషం పెట్టి చంపేసి ఈ డబ్బంతా తనే దక్కించుకుందామనుకున్నాడు అని తిట్టడం మొదలెట్టాడు. రెండోవాడు, ఒరేయ్ వాడిని అనటం ఎందుకు, మనమేం తక్కువ చేశావా, లింగాన్ని మింగేవాడు ఒకడు ఉంటే గుడిని మింగేవాడు ఒకడు ఉన్నట్లు మనం వాడికంటే ఎక్కువ ద్రోహాన్నే చేశాం. ఇంతవరకు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరిగిన మనకి ఈ రోజున ఈ ధనరాశి కనపడి మనలో దుర్బుద్ధి పుట్టించి ఒకళ్ళ చేత ఒకళ్ళని నాశనం చేయించింది. ఆ సన్యాసి దీన్ని మృత్యుదేవత అని చెప్పి పారిపోతే మనం ఆయన్ని పిచ్చివాడని గేలీ చేశాం. ఆయన చెప్పిందంతా నిజమే చూడు అన్నాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం. మరి కాసేపటికే ఆ విషయం వల్ల బాధ ఎక్కువైపోయి ఇద్దరు ఆ ధనరాశి ముందర గిలగలా తన్నుకు చచ్చిపోయారు. ఇప్పుడు వాగ్దానము అనే మరో చక్కని చందమామ కథను విందాం. అనగనగా ఒక వర్తకుడు. అతనికి రత్నాకరుడు అనే ఒక కొడుకు. ఆ వర్తకుడికి 2 పెద్ద వాడలున్నాయి. వాటితో వర్తకం చేసి అతను లక్షలు గడించాడు. ఒకప్పుడు కోస్తాకపోయిన వాడలు తిరిగి రాలేదు. ఏమా అని వర్తకుడు ఆత్రంతో ఎదురు చూస్తూ ఉండగా అవి సముద్రంలో మునిగిపోయినట్టు వార్త వచ్చింది. ఈ వార్త వినగానే అతను విచారంతో కుంగిపోయాడు. ఇంతలో ఒక మరుగుజ్జువాడు అక్కడికి వచ్చి వర్తకుని వైపు వికటంగా నవ్వుతూ, ఏమయ్యా వర్తకుడా, ఎందుకలా విచారిస్తావు, పోయిన దానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది, అయినా నేను ఒక ఉపాయం చెబుతాను విను. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళగానే మొట్టమొదట నీకు ఏది కనబడుతుందో దానిని నాకు ఇచ్చినట్టయితే నీ ఐశ్వర్యం తిరిగి నీకు లభిస్తుంది. అది నాకు ఇప్పుడే ఇవ్వనక్కరలేదు, 12 ఏళ్లలోగా ఎప్పుడిచ్చినా సరే అన్నాడు. ఇది విని వర్తకుడికి ఒక యుక్తి తోచింది. ఇంటికి పోగానే ముందు కుక్క కదా ఎదురు రాబోయేది, మరుగుజ్జువానికి కుక్కనిస్తే తీరిపోతుంది అనుకుని మరుగుజ్జుతో సరేనన్నాడు వర్తకుడు. సరే అనగానే మరుగుజ్జు మాయమైపోయాడు. తీరా వర్తకుడు ఇంటికి చేరుకుని గుమ్మంలో అడుగు పెట్టేసరికల్లా అతను అనుకున్నట్టు కుక్క ఎదురు రాలేదు. సరికదా, తన ముద్దుల కొడుకు రత్నాకరుడే ముందుగా కంటపడ్డాడు. ఇప్పుడు చేసేదేముంది, వాగ్దానం ప్రకారం మరుగుజ్జువానికి తన కుమారుణ్ణే ఇచ్చివేయాలి. సరే, 12 ఏళ్ల వరకు గడువున్నది కదా, అప్పటి మాట చూచుకొనవచ్చు అని అనుకుని వర్తకుడు చల్లగా ఊరుకున్నాడు. ఒక రోజున అతను పొలం దున్నుతూ ఉండగా నాగల కొర్రకు ఏదో బండ తగిలింది. అక్కడ కొంచెం లోతుగా తవ్వేసరికి ఒక బిందె నిండా బంగారు నాణెములు కనపడినాయి. ఈ విధముగా నిధికు దొరకడం మరుగుజ్జువాని మహిమే అయి ఉంటుందని వర్తకుడు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి అతను మళ్ళీ లక్షాధికారి అయ్యి ఎప్పటి వలె సుఖంగా ఉంటూ ఉన్నాడు. ఇలా ఉండగా రత్నాకరుడికి 12 ఏళ్ళు నిండాయి. మరుగుజ్జువానిచ్చిన వాగ్దానం చెల్లించవలసిన రోజు వచ్చేసింది. ఈ వాగ్దానం గురించి వర్తకుడు చెప్పలేక తప్పనిసరిగా కొడుకుతో జరిగిన కథ అంతా చెప్పేశాడు. దానికి రత్నాకరుడు ఏడిసాలుడే
మరుగుజ్జు వెధవ, మనల్ని ఏం చేయగలడు? రాని, వాడు పని చెబుతానంటూ ఒక గిరి గీసి ఆ గిరి లోపల తను కూర్చుని తనతో పాటు తండ్రిని కూడా కూర్చోపెట్టుకున్నాడు. కొంచెం సేపట్లో మరుగుజ్జువాడు వచ్చి, ఓయి వర్తకుడా, దైవసాక్షిగా చేసిన వాగ్దానం నెరవేరుస్తావా అని అడిగాడు. చూడబోతే వామనమూర్తిలాగా నొలుసంతున్నాడు. 2 తగలనిస్తే వాడే పోతాడు, వీడు బతుక్కి వాగ్దానం ఒకటా అని అనుకుంటూ రత్నాకరుడు వాని పైన కలియబడ్డాడు. పోట్లాటలో చివరకు రత్నాకరుడే చిత్తైపోయాడు కనుక శిక్షగా వారిని ఒక ఓటి పడవలోకి ఎక్కించి నీటిలో వదిలేశాడు మరుగుజ్జువాడు. రత్నాకరుడు ఏటిలో కొట్టుకుపోయి ఒక ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ ఒడ్డున ఏడుస్తూ పోగా రాక్షసులు నివసించే ఒక బంగారు కొండ, దానిపైన బంగారపు కోట కనిపించాయి. రత్నాకరుడు ఆ కోట ప్రవేశించి గదులన్నీ ఒక్కొక్కటే గాలించాడు. చివరి గదికి వచ్చేసరికి ఒక నాగుపాము కనపడింది. ఆ నాగుపాము అతనితో, నన్ను చూసి భయపడబోకు, నిజానికి నేను ఒక దేవకన్యను. రాక్షసులు నన్ను ఎత్తుకు వచ్చి ఇలా మార్చివేశారు. మారు ప్రశ్న వేయకుండగా నేను చెప్పినట్లు చేశావంటే నాకు శాప విముక్తి అవుతుంది. శాపం పోగానే మామూలు రూపం దాల్చి నిన్ను బతికించుకుని నీకు పాదదాసునే రుణం తీర్చుకుంటాను అన్నది. అందుకు రత్నాకరుడు అంగీకరించగానే ఆమె, ఓయి రత్నాకరుడా, అర్ధరాత్రి వేళ భయంకరులైన నల్లటి మరుగుజ్జు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ ఎందుకున్నావు అంటారు. నా దేవకన్య కోసం నేను వచ్చానని ధైర్యంగా చెప్పు, మరైతే ప్రాణానికి ప్రాణం ఇస్తావా అని అడుగుతారు. అలాగే అని చెప్పి నిబ్బరంగా ఉంటివంటే వాళ్ళని ప్రాణం తీసుకుంటారు. అంతటితో వాళ్ళు మంత్రబలిమి పోయి నాకు అసలు రూపం వచ్చేస్తుందని చెప్పింది. ఆ రాత్రి ఆమె చెప్పినట్టే జరిగింది. దేవకన్యకు శాపం వదిలిపోగానే మంత్రజలం చల్లి రత్నాకరుణ్ణి బతికించుకున్నది. అంతటి నుంచి వాళ్లకు మరుగుజ్జు వాళ్ళ పీడ వదిలిపోయింది. రత్నాకరుడు దేవకన్యను పెళ్ళాడి బంగారపు కొండపైన బంగారు కోటలోనే హాయిగా ఉంటూ ఉండగా వారికి ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. కొంతకాలానికి రత్నాకరుడు దేవకన్యతో, నేను ఒకసారి పోయి నా తల్లిదండ్రులను చూసి వస్తాను అన్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఎంత చెప్పినా అతను వినకపోయేసరికి, సరే నేనేం చేసేది, పోయిరా, ఇదిగో ఈ ఉంగరం వేలికి పెట్టుకుని ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది, కానీ మీ తండ్రి ఎదుట మాత్రం ఎన్నడూ తలవవద్దు సుమా, ఈ మాట జ్ఞాపకం ఉంచుకో అని చెబుతూ భర్త వేలికి మాంత్రిక ఉంగరం పెట్టింది. ఆ మట్టున రత్నాకరుడు తండ్రి వద్దకు పోవాలని కోరుకున్నాడు. కళ్ళు మూసి తెరిచే లోపల అతను తన తండ్రి ఎదుటనే నిలబడి ఉన్నాడు. అయితే అతను ఇల్లు వదిలిపోయి చాలా కాలం కావటం చేత తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోయారు. కొన్ని ఆనవాళ్ళు సూచించిన మీదట అతను తన కుమారుడే అయి ఉంటాడని వారు నిశ్చయించారు. అయినా తన తల్లిదండ్రులే తనను గురించి సంశయించడం రత్నాకరుడికి కష్టమనిపించింది. వారికి నమ్మకం కలగాలనే ఉద్దేశంతో తనకు పెళ్ళి కావడం, పిల్లవాడు పుట్టడం ఇవన్నీ పోసుగుచ్చినట్లు వారితో చెప్పాడు. ఈ మాటలు వినే వరకు వారికి ఇదివరకున్న నమ్మకం కాస్త తొలగిపోయింది. ఇతనవన్నీ బడాయి కబుర్లు అనుకున్నారు. రత్నాకరుడికి పౌరుషం రేగి తన భార్యను కొడుకును వారికి రుజువు చూపించాలని వాళ్ళని తలిచాడు. మరు నిమిషం వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆ వృద్ధులు కొడుకు చెప్పిందంతా నమ్మి కోడల్ని మనవల్ని చూసుకు మురిసిపోయారు. అయితే తన మాటను భర్త జవదాటినందుకు దేవకన్య ఉగ్రురాలై తగిన శాస్తి చెయ్యాలనుకుంది. ఒకనాడు భార్యాభర్తలు ఏటి ఒడ్డున షికారుకెళ్ళారు. అలసట చేత రత్నాకరుడికి అక్కడే నిద్ర పట్టడం కనిపెట్టి దేవకన్య అతని వేలి ఉంగరం మెల్లిగా ఊడదీసింది. తర్వాత ఒక్క నిమిషంలో కొడుకుతో సహా ఆమె బంగారు కోట చేరుకుంది. కొంతసేపటికి రత్నాకరుడుకు మెలకు వచ్చి లేచి జరిగిన మోసం తెలుసుకున్నాడు. కానీ ఉంగరం లేక చేసేదేమున్నది,
తిరిగి తిరిగి రత్నాకరుడు మళ్ళీ మరొక కొండ వద్దకు వచ్చాడు. ఆ కొండ మీద 3 రాక్షసులు వారి అస్థిపంజరం తెగక పోట్లాడుకుంటున్నారు. అటువంటి సమయంలో రత్నాకరుడు కనపడగానే వాళ్ళు బతిమలాడి అతన్ని తీసుకువెళ్ళి తీర్పు చెప్పమన్నారు. అయ్యా, ఇదిగో పావుకోళ్ళు, ఇవి తొడుక్కుని తలుచుకున్న చోటుకు పోవచ్చు. ఈ ముత్యాలహారం ధరిస్తే మనసులో తలుచుకున్న పని నెరవేరుతుంది. 3వది ఖడ్గం, ఇది ఎవరిని నరికి రమ్మంటే వారిని సంహరిస్తుంది. ఈ 3 వస్తువులు మా ముగ్గురిలో ఎవరికి ఏది చెందవలనో మధ్యవర్తిగా ఉండి మీరు పంచిపెట్టండి అని కోరారు. అప్పుడు రత్నాకరుడు, సరే, బాగానే ఉంది. మీరు చెప్పిన మహిమలు ఈ వస్తువులకు ఉన్నవో లేవో నిజం తెలియందే తీర్పు చెప్పడం ఎలాగా? కనుక ముందు నేను స్వయంగా పరీక్ష చేసి చూడాలి అన్నాడు. వాళ్ళందుకు ఒప్పుకున్నారు. రత్నాకరుడు హారం ధరించి ఖడ్గం చేతపుచ్చుకుని పావుకోళ్ళు తొడుక్కున్నాడు. తలుచుకున్నంతలో అతను బంగారు కొండపైన బంగారు కోట చేరుకున్నాడు. అక్కడ అతనికి బాజా భజంత్రుల సందడి వినబడింది. ఇదేమిటా విడ్డూరము అనుకుని చూసేసరికి దేశ దేశాల నుంచి స్వయంవరం కోసమని వచ్చిన రాజకుమారులు దర్బారు మందిరంలో విందుకు కూర్చున్నట్లు తెలియవచ్చింది. రత్నాకరుడు అదృశ్య రూపంలో దేవకన్య ప్రక్కనే చేరి ఆమె విందు ఆరగించకుండా ఆటంకం కలిగించేసరికి రాక్షస మాయలు మళ్ళీ తన మీద ప్రయోగమవుతున్నాయని కంగారుపడి ఆమె ఆ మట్టునే పడగ గదికి పోయి భయంతో ఏడుస్తూ పడిపోయింది. అప్పుడు రత్నాకరుడు మామూలు రూపంలో ఆమె కనపడి, నా మీద ప్రేమ చేత నా తండ్రి మరుగుజ్జువానికి ఇచ్చిన వాగ్దానం తప్పిపోయాడు. నన్ను మరచిన నా తల్లిదండ్రులకు ఆనవాలు చూపించడం కోసం నీకు ఇచ్చిన వాగ్దానం నేను తప్పిపోయాను. కానీ నా ప్రాణం అడ్డువేసి రాక్షస మాయల నుంచి నిన్ను తప్పించినప్పుడు చేసిన వాగ్దానం నువ్వు ఎందుకు తప్పిపోయావో బోధపడటం లేదు అని అన్నాడు. దేవకన్య తన తప్పిదాన్ని తెలుసుకుని క్షమించమని భర్తను ప్రార్థించింది. ఆ వెంటనే స్వయంవరం ఆగిపోయింది. అప్పటి నుంచి రత్నాకరుడు, దేవకన్య, వారి ముద్దుల కుమారుడు బంగారు కొండ మీద బంగారు కోటలో హాయిగా ఉంటున్నారు. నోటి మాట గాలికి పోయేది కదా, తప్పిపోతే రాబోయే కష్టమేమిటి అనుకుంటారు చాలామంది. కానీ మానవుని జీవితం అంతా మాట మీదనే ఆధారపడి ఉంటుంది. మాట తప్పిపోవడం వల్ల ఇక్కడ వర్తకునికి, రత్నాకరుడికి, దేవకన్యకు కూడా ఎటువంటి ప్రమాదాలు వచ్చాయో చూడండి. ఇప్పుడు బలి కోరిన గంట అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం ఒకప్పుడు చీనా దేశాన్ని యంగ్లో అనే చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలనలో పెకింగ్ ముఖ్య పట్టణంగా ఉండేది. పెకింగ్లో పెద్ద పెద్ద భవనాలెన్నో వెలిశాయి. ఈ భవనాలకు తోడు ఒక అపురూపమైన గంట స్తంభం కట్టించాలనే యంగ్లో ఉద్దేశం. ఎంత ఖర్చు అయినా సరే తన సంకల్పం నెరవేరవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక గొప్ప స్తంభం కట్టి అందులో ఒక పెద్ద గంట అమర్చాలి. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల గంటలన్నింటికంటే పెద్దది, నాణ్యమైనది అయి ఉండాలి. ఈ గంట మోగిస్తే కంగుమని దాని ధ్వని పట్టణం అంతటికీ స్పష్టంగా వినిపించాలి. ఇటువంటి గంట తయారు చేయగల పనివారిని ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే తనకు ఎంత ధనం ఖర్చైనా సరే రప్పించవలసిందని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం దేశమంతటా చాటింపు వేయించారు. గంట తయారు చేయడానికి కువ్యాన్యు అనే కమ్మరి వచ్చాడు. కువ్యాన్యు చీనా దేశం అంతటికీ పేరొందిన కమ్మరి. అతని పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతటా అల్లుకుపోయినవి. ఈ పని నెరవేర్చడానికి కువాన్యు వంటి నిపుణుడు దొరికినందుకు చక్రవర్తి కూడా ఎంతగానో సంతోషించాడు. కువాన్యుకు కోరినంత ధనము, అతని కింద పనిచేయడానికి కావలసినంత మంది జనము సిద్ధమైనది. తను గడిచిన అనుభవాలన్నింటికీ వినియోగించి అనేక శాస్త్ర గ్రంథాలు తిరగవేసి
కువాన్యు రకరకాల లోహాల మిశ్రమం చేశాడు. వాటిని కరిగించి ఒక మూసలో పోస్తాడనగా చక్రవర్తి పరివారము చూడవచ్చారు. కానీ దురదృష్టం కొద్దీ సలసలా కాగుతున్న లోహం పోసేయడంతోనే మూస టపామని బద్దలైపోయినది. ఈ విధముగా కొన్ని సంవత్సరాల కాలము బోల్డంత ధనము వ్యర్థమైనందుకు కువాన్యు విచారించాడు. అయితే చక్రవర్తి మాత్రం విచారించలేదు. సిద్ధహస్తుడైన కువాన్యు ఏమిటి, ఈ పాటి పని నెరవేర్చలేకపోవడం ఏమిటి, ఇది ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, కానీ అతని అసమర్థత ఎంతమాత్రం కాదు అని అనుకుని కువాన్యును మళ్ళీ ప్రయత్నించమన్నాడు. అతనికి ఏ విషయంలోనూ లోటు రాకుండా కోరినంత ధనము సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఏర్పాట్లు చేయించాడు చక్రవర్తి. కువాన్యు ధైర్యం తెచ్చుకుని అనేక సంవత్సరాల పాటు మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి మూసలో లోహం పోసే సమయానికి చక్రవర్తి పరివారము ఎంతోమంది జనము విడ్డూరంగా చూడవచ్చారు. ఇప్పుడు మూస బద్దలైపోలేదు, కానీ గంట మాత్రం తూట్లు పడి ఒక తేనె పట్టులాగా తయారైనది. ఈసారి కూడా సంవత్సరాల కాలము బోల్డంత ధనము వ్యర్థమయ్యే వరకు చక్రవర్తికి చిరాకు కలిగింది. ఇంకొకసారి ప్రయత్నించడానికి అవకాశం ఇస్తున్నాము, ఈసారి నెరవేరకపోతే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీస్తా అని కువాన్యుని హెచ్చరించారు. కువాన్యు ఇంటికి పోయి గ్రంథాలన్నీ మళ్ళీ ఒకసారి తిరగవేశాడు. కానీ తనకు తెలిసిన దానికంటే కొత్త విషయం ఎక్కడా కనిపించలేదు. ఈసారైనా తనకు జయం కలిగించమని ముక్కోటి దేవతలకు మొక్కుకున్నాడు. పని నెరవేరకపోతే పోయినట్టయితే తనకు ఏమి గతి పట్టబోతుందో తన ప్రియమైన కుమార్తె కోవాయితో చెప్పలేక చెప్పాడు. కోవాయి అందాల భరిణె, శీలవతి. తండ్రిపై ఆమెకు అమిత భక్తి. అందుచేత తండ్రి చెప్పిన మాటలు విన్న వెంటనే కోవాయి కొండల్లో ఉండే సాధువు వద్దకు వెళ్ళి సంగతి సందర్భాలన్నీ విప్పి చెప్పింది. అప్పుడు సాధువు ఆమె పైన జాలి తలచి, అమ్మాయి, ఈ నాయన తయారు చేసే గంటకు లోహపు పాళ్ళు అన్నీ సరిగానే ఉన్నాయి, వాటిలో పొరపాటు కానీ లెక్క తెప్పు కానీ ఏమీ లేదు. అయితే ఇటువంటి ఘనకార్యం చేసేటప్పుడు బలి ఇవ్వకపోతే పని జరగదు. ఇప్పుడు ఈ గంటకు శీలవతి అయిన ఒక కన్య యొక్క రక్తం కలిసి ఉన్నట్టయితే మరి ఏ ప్రయత్నము అక్కరలేకుండా సరిగా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని సలహా చెప్పాడు. కోవాయి ఉత్సాహంతో ఇంటికి వచ్చి, నాయనా, నువ్వు ఏమాత్రమూ విచారించవలసిన పని లేదు, ఈసారి ప్రయత్నించు, తప్పకుండా గంట చక్కబడుతుంది, నీకు మాట మాణిక్యము దొక్కుతుంది, కీర్తి వస్తుంది, నీ ప్రజ్ఞకు రాజు సంతోషిస్తాడు అని ధైర్యం చెప్పింది. కోవాయి ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నదో పాపం తండ్రికేమీ తెలియదు. ఆమె సాధువు వద్దకు వెళ్ళటం కానీ ఆయన సలహా పొందటం కానీ కువాన్యు ఎరగడు. అయినా కూతురు మాటపై నుండే నమ్మకం చేత ఆమె చెప్పినట్టుగా కువాన్యు మూడోసారి ప్రయత్నించాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు పరిశ్రమ చేయగా పని అంతా పూర్తి అయినది. కువాన్యు ఇక లోహం మూసలో పోత పోస్తాడనగా చక్రవర్తితో కూడా ఊరంతా వచ్చి విరగబడ్డారు. లోహం కరిగించి కువాన్యు మూసలో పోస్తూ ఉండగా జనములో పెద్ద గోల బయలుదేరింది. ఏమి నాన్న నాన్న అంటూ అతని ముద్దుల కూతురు కోవాయి సలసలా కాగే ఆ లోహంలోకి ఉరికి బలైపోయినది. ఇలా ఆమె నిప్పుల్లోకి ఉరకటానికి కారణం ఏమై ఉంటుందో ఎవ్వరూ ఊహించలేకపోయారు. కూతురును రక్షించుకుందామని కువాన్యు సాయశక్తులా ప్రయత్నించాడు. కానీ శరీరమంతా ఆ లోహానికి ఆహుతైపోయింది. ఆమె కాలి జోడు మాత్రం అతని చేతుల్లో చిక్కుకున్నది. తర్వాత మూస విప్పి చూశాడు. అద్భుతమైన గంట సరిగ్గా
చక్రవర్తి మనసులో ఉద్దేశం ప్రకారం తయారైనది. చక్రవర్తి అమితంగా సంతోషించాడు. అనుకున్న ప్రకారము బ్రహ్మాండమైన గంట స్తంభము కట్టించాడు. అతని కోరిక అక్షరాలా నెరవేరింది. కానీ గంటకి బలి అయిన తన కూతురుతో పాటు కువాన్యు జీవితమే నాశనమైపోయినది. నాటికి నేటికి కూడా ఆ గంట వాయించినప్పుడల్లా ష్ ఉష్ అనే పలుకుద్దట. షే అంటే చైనా భాషలో జోడు అని అర్థం. కనుక బలైపోయిన కోవాయ్ ఆ ధ్వని వల్ల తన జోడు అవతలకు కావాలని అడుగుతుందని ఆ దేశపు ప్రజలు ఈనాటికి కూడా అనుకుంటూ ఉంటారు. శాశ్వతంగా ఉండిపోయేటువంటి గొప్ప పని కోసం కోవాయ్ తన ప్రాణాలైనా లెక్క చేయక తండ్రి కీర్తిని నిలబెట్టింది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.